పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. ఉదయకాల సమయంలో ఈ రీతిగా దేవుని వాక్యాన్ని వీక్షించటానికి చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. చాలా సంతోషం. పరిశుద్ధ లేఖన భాగములలో నుండి కొద్ది మాటలు మనం అందరి ధ్యానం చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. చదువుదాం. తాను నిలిచిచున్నానని తలుచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రియులారా, గమనించండి. దైవజనుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఒక లేఖ రాస్తూ ఆ లేఖలో పేర్కొన్నటువంటి మాట మనం గమనించినట్లయితే, తాను నిలిచి ఉన్నానని తలుచుకునేటటువంటి వాడు, ఆలోచించుకునేటటువంటి వాడు. ఎవరైనా పరిశుద్ధమైనటువంటి జీవితంలో జీవిస్తూ ప్రభువు పాదాల దగ్గర గడుపుతున్నటువంటి మనమందరినీ కూడా మనముగా పరీక్షించుకోవాల్సినటువంటిది. మనము నిలిచి ఉన్నామని తలుచుకుంటూ ఉన్నాం, బాగా పాటలు పాడగలుగుతున్నాం, బాగా ప్రార్థన చేయగలుగుతున్నాం, బాగా సంఘ సావాసం కలిగి ఉంటున్నాం. అయితే నాకేమీ పర్వాలేదు, నేను ఆత్మీయమైనటువంటి జీవితంలో నేను స్థిరముగా నిలబడి ఉన్నాను అని తలుచుకునేటటువంటి వాడు ఎవరైనా గనక అయితే పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని దైవజనుడైనటువంటి పౌలు గారి ద్వారా మనం వింటూ ఉన్నాం. నిజమే ప్రియులారా, ఆత్మీయమైనటువంటి జీవితంలో చాలామంది జారిపోయినటువంటి వారు ఉన్నారు, పడిపోయినటువంటి వారు ఉన్నారు. ఆత్మీయమైనటువంటి జీవితంలో నుండి లోకములో పడిపోయినటువంటి వారు ఉన్నారు, లోకములోనికి జారిపోయినటువంటి వారు ఉన్నారు. నిజమే, పడిపోవటానికి జారిపోవటానికి కారణాలు ఏంటి? ఆత్మీయమైనటువంటి జీవితంలో నుండి పడిపోవటానికి గల కారణం ఏంటి? పరిశుద్ధ లేఖన భాగములలో నుండి మనం గనక గమనించినట్లయితే కొన్ని విషయాలు మీ ముందుంచుతాను. చూడండి, సామెతల గ్రంథము, సొలొమోను గారు చాలా చక్కగా రాసినటువంటి మాటలు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట, నాశనమునకు ముందు గర్వము నడుసును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుసును. ప్రియులారా, గమనించండి. ఆత్మీయమైనటువంటి జీవితంలో పడిపోవటానికి కారణం ఏంటంటే అహంకారమైనటువంటి మనస్సు. ఈ కారం చాలా ప్రమాదకరమైనటువంటిది ప్రియులారా, గమనించండి. నేనే, అహంకారము, నేను తప్ప ఎవరు లేరు, నేను, నాది, మేము, అహంకారము. ధనాన్ని చూసినటువంటి అహంకారము, మంది బలముతో కూడినటువంటి అహంకారము. ప్రియులారా, గమనించండి. ఈ అహంకారం అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. గర్వము చాలా ప్రమాదకరమైనటువంటిది. ఏ మనిషిలైతే, ఏ వ్యక్తులైతే ఈ అహంకారము, గర్వము సోటు చేసుకుంటుందో ఆ మనిషి ఆత్మీయమైనటువంటి జీవితంలో నుండి జారిపోతాడు అన్నటువంటి సత్యాన్ని దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరినీ ఎరిగి ఉండాలని దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నారు. మీరు పడిపోకుండా చూసుకోండి. సొలొమోను గారి ద్వారా చెప్పబడుతుంది, అహంకారం అనేటటువంటిది గనక ఉంటే తప్పక పడిపోతాం, తప్పక జారిపోతాము. గర్వము అనేటటువంటిది మనలో గనక ఉంటే ఆత్మీయమైనటువంటి జీవితంలో నుండి తప్పక జారిపోతాం. జాగ్రత్త, జాగ్రత్త. ఒకవేళ దేనిని చూసి మనము ఆ దేవుడిని స్తుతించి గర్విస్తున్నామేమో, లేకపోతే నేను బాగా పాటలు పాడగలుగుతున్నాను, లేకపోతే నేను బాగా వాక్యం చెప్పగలుగుతున్నాను, లేకపోతే నేను బాగా పరిచర్య చేయగలుగుతున్నాను,
అహంకారమైనటువంటి మనస్సు మనలో గనక ఏదైనా గనక చోటు చేసుకుంటే ఆత్మీయమైనటువంటి జీవితంలో నుండి మనం పడిపోతామని చెప్పటంలో ఏ సందేహము లేదు. సొలొమోను గారు మరొక మాట కూడా అంటాడు. 11వ అధ్యాయము 5వ వచనములో ఇలాగ రాయబడి ఉంటుంది, యథార్థవంతులో నీతి వారి మార్గము సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేత పడిపోవును. భక్తిహీనుడు అంటే భక్తిహీనత చేత పడిపోవటానికి అవకాశం ఉంటుంది అని చెప్పట్లో ఏ సందేహం లేదు. భక్తిహీనుడు అంటే పాపాన్ని ఒప్పుకుంటాడు, పరిశుద్ధమైనటువంటి జీవితము జీవిస్తూ ఉంటాడు, ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉంటాడు. లోకములోనికి వెళ్ళినప్పుడు మళ్ళీ లోక సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ఆ అడుగులు వేస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒక రీతిగా ఉంటాడు, లోకములోనికి ఆ సంఘానికి వెలుపల వెళ్ళినప్పుడు ఒక రీతిగా ఉంటాడు. భక్తిహీనులు మేము భక్తి పరులమని చెప్పుకుంటూ ఉంటారు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒక రీతిగా, సంఘానికి వెలుపల ఉన్నప్పుడు ఒక రీతిగా. భక్తిహీనత మనలో గనక ఉంటే తప్పక ఆత్మీయమైనటువంటి జీవితంలో నుండి పడిపోతామో అని చెప్పటంలో ఏ సందేహము లేదు. ప్రియులారా, గమనించండి, నేను 2 విషయాలు చెప్పాను. ఒకటి, అహంకారమైనటువంటి మనస్సు ఏ వ్యక్తిలో అయితే చోటు చేసుకుంటుందో ఆ వ్యక్తి ఆత్మీయమైనటువంటి జీవితంలో నుండి పడిపోతాడు. రెండవది మనం గనక గమనించినట్లయితే భక్తిహీనత ఏ వ్యక్తిలో అయితే చోటు చేసుకుంటుందో ఆ వ్యక్తి కూడా ఆత్మీయమైనటువంటి జీవితంలో నుండి పడిపోతాడు. మూడో విషయాన్ని మనం గనక చూసినట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయములో మనం చూస్తే 18వ వచనములో అలాగ రాయబడి ఉంటుంది, యథార్థంగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. మూర్ఖ ప్రవర్తన గలవాడు, నిజమేంటో తెలుసు, అబద్ధమేంటో తెలుసు, కానీ నిజానికి ఆ చోటు ఉన్నటువంటి వాళ్ళని ఏమంటారంటే మూర్ఖులు అంటారు. యథార్థత ఏంటో తెలుసు, యథార్థత కానిదేంటో తెలుసు, వాళ్ళని ఏమంటారంటే మూర్ఖులు అంటారు. ప్రియులారా, గమనించండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో మనం చూసినట్లయితే ఈ మూర్ఖులకు ఉన్నటువంటి స్వభావమును గురించి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినట్లయితే, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించేటటువంటి వాళ్ళు. మూర్ఖుల ఆలోచన ఎట్టుండిదంటే దేవుని కన్నా ఎక్కువగా సుఖాన్ని ప్రేమిస్తూ ఉంటారంట. ఆలోచన చేయండి, ఒక వ్యక్తి ఆత్మీయమైనటువంటి జీవితంలో నుండి పడిపోవటానికి బలమైనటువంటి కారణం ఏంటి అంటే అహంకారము మొట్టమొదటి కారణము. రెండవది మనం చూసినట్లయితే భక్తిహీనత అని సెలవిస్తూ ఉంది. మూడవది మనం చూసినట్లయితే మూర్ఖ ప్రవర్తన. ఎవరిలో అయితే ఎలాంటి క్రియలు చోటు చేసుకుంటాయో వారు ఆత్మీయమైనటువంటి జీవితంలో నుండి పడిపోతారు అని చెప్పటంలో ఏ సందేహం లేదు. ఆత్మీయమైనటువంటి జీవితము జీవిస్తున్నటువంటి మనమందరినీ గమనించినట్లయితే మనము జారిపోకుండా పడిపోకుండా ఉండాలి అంటే మనమేం చేయాలి, మనం ఎలా ఉండాలి? ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి రక్తముతో కడగబడి మనోహరమైనటువంటి స్థలములో నివసిస్తున్నటువంటి మనమందరినీ కూడా మనం పడిపోకుండా ఉండాలంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఎలా ఉంటే మనం ఆత్మీయమైనటువంటి జీవితంలో నుండి పడిపోకుండా ఉంటాం? ఎలా ఉంటే మనము ఆత్మీయమైనటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి మనము దేవునికి దగ్గరగా జీవిస్తాము? ప్రియులారా, కొన్ని విషయాలు మీ ముందు చాలా నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనములో ఇలాగ రాయబడి ఉంటుంది. చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనములో
నేను పరిశుద్ధుడనైనాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మనం పడిపోకుండా ఉండాలి అంటే పరిశుద్ధమైనటువంటి జీవితము చాలా అవసరమై ఉన్నది. ప్రియులారా, గమనించండి, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయనను వెంబడిస్తున్నటువంటి మనము, ఆయన మీద ఆధారపడినటువంటి మనము, ఆయన సన్నిధిలో నివసిస్తున్నటువంటి మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. మన నోటి మాటలలో పరిశుద్ధత, మన కంటి చూపులో పరిశుద్ధత, మన హృదయ ఆలోచనలో పరిశుద్ధత. ప్రియులారా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. దైవజనుడైనటువంటి పౌలు గారి ద్వారా మనం గనక చూసినట్లయితే మీరందరూ కడగబడినటువంటి వారు, మీ పాపాలను కడిగి వేసుకున్నటువంటి వారు. మీరందరూ ఎవరు అంటే దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం అందరం ఎవరమంటే ప్రభు రక్తంలో కడగబడినటువంటి వారము. కనుక మనం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం గనక కాపాడుకోగలిగితే మనం ఆత్మీయమైనటువంటి జీవితంలో నుండి పడిపోకుండా ఉంటాం. కనుక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ప్రతిదినము కాపాడుకుందాం. ఏ విషయంలో పరిశుద్ధతను మనం కోల్పోతూ ఉన్నాం? అపరిశుద్ధులముగా ఉంటున్నాం. ఏ విషయంలో మనము దేవునికి దూరం అయిపోతున్నాం? ఒక్కసారి మనకి మనముగా పరీక్షించుకున్నట్లుగైతే ప్రియులరా, పరిశుద్ధతను కాపాడుకున్నట్లుగైతే మనం ఆత్మీయమైనటువంటి జీవితంలో నుండి పడిపోకుండా ఉంటాము అని చెప్పుటలో ఏ సందేహం లేదు. రెండో విషయాన్ని కనుక మనం చూసినట్లుగైతే మనము పడిపోకుండా ఉండాలి అంటే మనం ఏమి కలిగి ఉండాలి అని మొట్టమొదటి మాట ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. రెండవదిగా కనుక మనం చూసినట్లుగైతే మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనములో మనం చూస్తే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. 26వ అధ్యాయము 41వ వచనములో ఇలాగ రాయబడి ఉంటుంది, మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఎలా ఉండాలంటే ప్రార్థనా జీవితము చాలా అవసరమై ఉన్నది. మానవుడు శ్వాస పీల్చకపోతే ఎలా చనిపోతాడో, ఒక క్రైస్తవుడు ప్రార్థనా జీవితం లేకపోతే ఆత్మీయంగా అలా చనిపోతాడు. నిజమే ప్రియులారా, గమనించండి. ప్రార్థనా జీవితము గనక మనలో గనక లేకపోతే జీవిస్తున్నామని పేరే కానీ మృతులలాగా ఉన్నారు అని లేఖన భాగంలో సెలవిస్తున్న ప్రకారము జీవిస్తున్నామన్నటువంటి ఆ పేరు మాత్రమే మనకుంటుంది, కానీ మనము చనిపోయినటువంటి వారిమే కాదు ఉంటాం. అయితే ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఆత్మీయమైనటువంటి జీవితంలో నుండి మనం పడిపోకుండా ఉండాలి అంటే ప్రార్థన చాలా అవసరమై ఉన్నది. ప్రార్థన అనగా ప్రభువుతో గడుపుట, ప్రభువుతో మాట్లాడుట. ఇలాంటి జీవితము గనక మనలో గనక లేకపోతే మనం ఆత్మీయమైనటువంటి జీవితంలో నుండి పడిపోతామని చెప్పుటలో ఏ సందేహం లేదు. అందుకే లోకా గారు అంటారు, 18వ అధ్యాయము 1వ వచనములో గనక మనం చూస్తే లోకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనము నుండి మనం గనక చూసినట్లయితే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనంటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. విసుకక నిత్యము ప్రార్థన చేయగలిగినటువంటి వ్యక్తులముగా మనం ఉండాలి. కొద్దిమంది ఆ ప్రార్థన చేయాలంటే చాలా విసుగ్గా ఉంటుంది. 10 నిమిషాలు చేసేటటువంటి పరిస్థితి, లేకపోతే 15 నిమిషాలు చేసి మేము బాగా ప్రార్థన చేశాము. కానీ లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి, దివారాత్రులు ప్రార్థన చేయండి, విసుకక ప్రార్థన చేయండి. ఆ విసుకకుండా ఉండటానికి, విసుకకుండా ఉండినటువంటి ఒక స్త్రీని గురించి మనకి ఉపమానం చెబుతూ ఉన్నాడు ప్రభు అయినటువంటి క్రీస్తు. చూడండి, అక్కడ దేవునికిని
భయపడకయు మనుషులకును లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరస్సుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చిన కానీ అతడు కొంతకాలము ఒప్పుకోకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టక ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాట మాటికి వచ్చి గోజారుచుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. దేవునికి భయపడనటువంటి వ్యక్తి, మానవులని లక్ష్య పెట్టనటువంటి వ్యక్తి, ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. అయితే విధవరాలు నాకు న్యాయం తీర్చమని ప్రతిదినము విసుక్కోకుండా ఎలా వెళ్ళి అతని మనస్సులో ఏం చోటు చేసుకుందయ్యా అంటే, ఈమెకి ఏదేమైనా సరే ప్రతివాదితోటి న్యాయం తీర్చి ఆ సమాధానం ఇవ్వాలి అనే ఒక ఆలోచన కలిగింది. ఒక దేవునిని లక్ష్య పెట్టనటువంటి వ్యక్తికే ఒక ఆలోచన వస్తే, దేవుని సన్నిధిలో విసుకక నువ్వు గనక ప్రార్థన చేసినట్లుగైతే నా దేవుడు నీ పక్షమున ఉండి నీ ప్రార్థన ఆలకించి నీ ఆత్మీయమైనటువంటి జీవితంలో నిన్ను అభివృద్ధి చేయునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, మనము ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ఆత్మీయమైనటువంటి జీవితంలో పడిపోకుండా ఉంటాము అని చెప్పుటలో ఏ సందేహము లేదు. దానియేలు మనం గనక చూసినట్లుగైతే దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయములో మనం చూస్తే ఇలాగ రాయబడి ఉంటుంది. 10వ వచనములో, 6వ అధ్యాయము 10వ వచనములో గనక మనం చూసినట్లుగైతే, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైకప్పు కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన ప్రార్థన చేసు ఆయన్ని స్తుతించుచుండెను. ప్రియులారా, గమనించండి, దానియేలు ప్రతి దినానికి 3 మార్లు ప్రార్థన చేసేటటువంటి వాడట. పైకప్పు, పై ఇంటి కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడినాయి, చేతులు యెరూషలేము వైపు చాపబడుతూ ఉన్నాయి. ముమ్మారు ప్రార్థన చేసేటటువంటి వారు. నిజమే, ఈరోజు అలాంటి ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ ఈరోజు గనక ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ప్రార్థన జీవితము గనక నీలో గనక లేకపోతే ఆత్మీయమైనటువంటి జీవితంలో నుండి నువ్వు పడిపోతావు అన్నటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించి నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉంటే నీకెంతో మేలు. 3వ విషయాన్ని కూడా, ఆత్మీయమైనటువంటి జీవితంలో నుండి పడిపోకుండా ఉండాలంటే 3వ విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనములో గనక మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. అక్కడ అంటున్నాడు, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. సహనము చాలా అవసరమై ఉన్నది ప్రియులారా, గమనించండి. ద్వేషించేటటువంటి వారు ఎక్కువగా ఉన్నప్పటికీ సహనము అనేటటువంటిది మనలో ఉండాలి. ఇక్కడ అంటాడు ఆ 22వ వచనంలో, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుతూ ఉంటారు. ఎవరి నామము నిమిత్తం ద్వేషించబడుతూ ఉంటారు? దేవుడు అంటున్నారు, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుతూ ఉంటారు, చీ అని అనిపించుకుంటూ ఉంటారు. అయితే మీరు చివరి వరకు కూడా సహనము కలిగి ఉండాలి. ఈ సహనము ఎవరిలోనైతే ఉంటుందో వారి ఆత్మీయమైనటువంటి జీవితంలో నుండి వారు ఎప్పటికీ పడిపోరు ప్రియులారా. గమనించండి, సహనము లేక ఆత్మీయమైనటువంటి జీవితంలో నుండి పడిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో సహనము కలిగినటువంటి ఒక వ్యక్తి మనకు బాగా తెలుసు, యోబు గారు. బిడ్డలు దూరం అయిపోయారు, ఆస్తులు దూరం అయిపోయినాయి, సాంపద్యము దూరం అయిపోయింది, శరీర బలహీనత చోటు చేసుకుంది. భార్య వచ్చి నీ యథార్థతను విడిచిపెట్టి మరణము కమ్ము అని దూషిస్తూ ఉంది. కానీ సహనము కలిగి దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్నాడు.
చూడండి, యోబు గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. అక్కడ రాయబడినటువంటి మాటను గనక మనం చూస్తే, యోబు గ్రంథము 'యాకోబు రాసిన పత్రిక చూడండి, పరిశుద్ధ లేఖన భాగములలో నుండి 'యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనములో మనం కనుక చూసినట్లయితే, సహించిన వారు ధనులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. అంటే యోబు యొక్క సహనమును గురించి యాకోబు గారు రాస్తూ ఉన్నారు. నిజమే ప్రియులారా, ఆయన చివరి వరకు కూడా సహనము కలిగి జీవించాడు. ఈరోజు అలాంటి సహనం మనం కలిగి జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. మనం పడిపోకుండా ఉండాలంటే సహనము చాలా అవసరమై ఉన్నదని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి. నేను 3 విషయాలు, ఒకటి, ఆత్మీయమైనటువంటి జీవితంలో నుండి పడిపోకుండా ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. రెండవది, ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. మూడవది, సహనము కలిగి ఉండాలి. 4వ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనములో ఇలాగ రాయబడి ఉంటుంది. 12వ అధ్యాయము 18వ వచనములో, శక్యమైతే మీ చాతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి. పగ తీర్చుకొనుట నా పని, నేను ప్రతిఫలమిత్తునని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం చెబుదామా? సమస్త మనుషులతో సమాధానము కలిగి ఉండాలి. అందరితోనూ సమాధానము కలిగి ఉండటానికి మనము అలవాటు పడిపోవాలి. ఇక్కడ అంటున్నటువంటి మాటను గనక మనం గమనించినట్లయితే, దేవుని ఉగ్రతకు చోటివ్వండి. మీ పగవాడు గనక ఎవరైనా గనక ఉంటే వాడితో సమాధానము కలిగి ఉండండి. వాడిపైన పగ తీర్చుకొనటం మీ పని కాదు, దేవుని ఉగ్రతకు మీరు చోటివ్వండి. పగ తీర్చుకొనుట ఆయన పని, మనము ఆయన వారము, మనము ఆయన మేపు గొర్రెలము, ఆయన చేత పోషింపబడుతున్నటువంటి వారము కనుక పగ తీర్చుకొనటం మన పని కాదు. మనము సమాధానము కలిగినటువంటి వారిగా ఉండాలని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి. ఈ దినాన వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, 2 విషయాలు మీ మధ్యన ఉంచాను. ఒకటి, ఆత్మీయమైనటువంటి జీవితంలో నుండి పడిపోవటానికి కారణం ఏంటో మనం చూసాం. అహంకారమైనటువంటి మనసు మనల్ని ఆత్మీయమైనటువంటి జీవితంలో నుండి పడిపోయేటట్లుగా చేస్తుంది అని. మూర్ఖ ప్రవర్తన మనల్ని ఆత్మీయమైనటువంటి జీవితంలో నుండి పడిపోయేటట్లుగా చేస్తుందని. భక్తిహీనత ఆత్మీయమైనటువంటి జీవితంలో నుండి పడిపోయేటట్లుగా చేస్తుందని. పడిపోకుండా మనము స్థిరముగా ఆత్మీయమైనటువంటి జీవితంలో ఉండాలి అంటే పరిశుద్ధత కలిగి జీవించాలని లేఖన భాగాల ద్వారా మనం విన్నాం. పడిపోకుండా ఉండాలి అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని లేఖన భాగముల ద్వారా మనం వింటూ ఉన్నాం. పడిపోకుండా ఉండాలంటే సహనము కలిగి ఉండాలని లేఖన భాగముల ద్వారా మనం వింటూ ఉన్నాం. పడిపోకుండా ఉండాలి అంటే అందరితోటి సమాధానము కలిగి ఉండాలని లేఖన భాగముల ద్వారా మనము వింటూ ఉన్నాం. శత్రువును కూడా ప్రేమించగలిగినటువంటి మనసు మనలో గనక ఉంటే ఆత్మీయమైనటువంటి జీవితంలో నుండి మనం పడిపోకుండా ఉంటాం, జారిపోకుండా ఉంటాం. ప్రభువుతోనే మనం అడుగులు వేస్తూ ఉంటాం. ప్రభు కృపకు మనం పాత్రులం అవుతాం. ప్రభు మెండైనటువంటి కృపా దీవెనలు మిమ్మల్ని మీ వెంట వస్తూ ఉంటాయి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.